హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ రీజనింగ్ ఏ లెవెల్లో వస్తుందో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో దానికోసం మనం రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో నుంచి రీజనింగ్ క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, ఇందులో ఫస్ట్ క్వశ్చన్: ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ n is coded as 30 and COT is coded as 78, how will PET be coded as in that language అంటుంది. ఓకే, సో n అనేది 30 అయితే 30 కోడ్ చేసిరంట, సిఓటీని 78గా చేస్తే పీఈటీని అదే కోడ్లో దేనిగా చేస్తారంటుండు. ఓకే, సో ఎన్ అంటే 14 కదా. ఓకే, సో 30 అయింది. సిఓటీ ఉంది కదా, ఇది కూడా చూద్దాం. సి అంటే 3. ఓకే, సో ఓ అంటే 15, టీ అంటే 20. ఓకే, సో ఇది మనకు తెలిసిందే. దీన్ని 78గా కోడ్ చేసిరంట. ఇప్పుడు పీఈటీని ఎంతగా కోడ్ చేస్తారంటుండు. ఓకే, సో పి అంటే 16, 16, ఈ అంటే 5, టీ అంటే 20. ఓకే, సో దీన్ని ఏ విధంగా కోడ్ చేస్తారని అడుగుతున్నారు. ఇది చూసుకున్నట్లయితే ఓకే, సో 14 అనేది 30 అయిందంటే ప్లస్ 16 యాడ్ అయింది కదా. ఓకే, సో ఇక్కడ దీన్ని యాడ్ చేస్తే 38 కదా. సో 38 అనేది 78 అయింది. ఓకే, సో దీనికి సమ్ 40 యాడ్ అయింది, అంతే కదా. ఓకే, సో ఇదైతే మనకి సిరీస్లో లేదు. ఇక్కడ 16 యాడ్ అయింది, ఇక్కడ 40 యాడ్ అయిందంటే సో మనకైతే సమ్ యాడ్ చేసేలాగా సిరీస్లో అయితే లేదు. సో ఈ 16కి రిలేషన్ ఏందో మనం కనిపెట్టాలి, 16కి 40కి. ఓకే, ఒకసారి మనం చూసినట్లయితే 14కి 2 టైమ్స్ ప్లస్ 2 ఉంది, 14 2 28 ప్లస్ 2 ఎంత 30, అంతే కదా. సో ఇది కూడా 38కి 2 టైమ్స్ ప్లస్ 2, 38 2 76 ప్లస్ 2 78 ఉంది. సో ఇది చూసుకున్నట్లయితే మనకి 16 ప్లస్ 5 21, 21 ప్లస్ 20 41. ఓకే, సో ఇది కూడా ఎంత ఉంటుంది, 41కి 2 టైమ్స్ ప్లస్ 2, 41కి 2 టైమ్స్ అంటే 82నా, 82కి ప్లస్ 2 యాడ్ చేస్తే ఎంత 84. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్: 3 different positions of the same dice are shown. Select the number that will be on the face opposite to the face showing the number 1. ఓకే, సో కింద ఇచ్చిన డైస్లో 1కి ఆపోజిట్ ఫేస్లో ఏది ఉందో అది కనుక్కోవాలి మనం. ఓకే, సో 1కి ఆపోజిట్ ఫేస్లో ఏది ఉందో చూద్దాం. అయితే ఒకసారి మనం ఫస్ట్ డైస్ సెకండ్ డైస్ని మనం చూసినట్లయితే సో ఫస్ట్ డైస్లో ఏముంది 1 3 2 ఉంది, సెకండ్ డైస్లో 1 2 5. అంటే సో మనకి ఎప్పుడైతే చూడగానే కనపడే అనేవి అవి ఆపోజిట్లో ఉండే ఛాన్స్ లేదు. ఇప్పుడు 1కి ఆపోజిట్గా ఉన్నది మనకు డైరెక్ట్ కనపడదు, 1 దానికి ఆపోజిట్గా ఉన్నది, రెండు ఒకే డేస్లో అయితే మనకు కనపడవు. ఇది అందరికి తెలిసిందే. సో అంటే 3 2 అంటే 3 కానీ 2 కానీ 1కి ఆపోజిట్గా ఉండే ఛాన్స్ లేదు. అంటే ఆప్షన్స్లలో 3 ఉంది కాబట్టి 3ని ఎలిమినేట్ చేసినట్టు మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే సో ఫస్ట్ డైస్ సెకండ్ డైస్ చూడండి. ఓకే, సో ఇందులో 1 2 3 ఉంది, ఇందులో 1 2 5 ఉంది. ఓకే, సో 1 2 3 1 2 5 అంటే ఎప్పుడైనా సరే డైస్లో 2 నెంబర్స్ సేమ్ ఇచ్చి ఇంకొక నెంబర్ డిఫరెంట్గా ఇచ్చారు అనుకోండి 3 5 అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 3 5 ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటాయి అన్నట్టు దాని అర్థం. ఓకే, సో 3 5 ఒకదానికొకటి ఆపోజిట్లో ఉంటే సో 1కి ఆపోజిట్లో 5 ఉండే ఛాన్స్ ఉందంటే లేదు. మనకు ఓన్లీ 2 ఆప్షన్ ఉంది, 6 కానీ 4 కానీ మనకి ఆపోజిట్లో ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఇది ఎలా చేయాలో చూద్దాం. చూడండి, సో మీకు ఆల్రెడీ ఇంతకుముందుకు మీరు డైస్ క్లాస్ ఎవరు విన్నారో నాకు తెలియదు. సో ఆ డైస్ క్లాస్ వింటే మీరు డైరెక్ట్ చేసేస్తారు. ఇది పెద్ద ఏం కాదు. సో చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ 2 డైస్ని యూజ్ చేసుకున్నాం కదా. సో ఫస్ట్ది థర్డ్ చూద్దాం. చూడండి, సో దీంట్లో సేమ్ ఉన్న దాన్ని ఒకదాన్ని తీసుకోండి. ఓకే, సో సేమ్ ఇక్కడ 2 2 సేమ్ ఉన్నాయి కదా. సో దీనికి లాజిక్ కూడా అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ తెలిసిపోతుంది మనకి. 3కి ఆపోజిట్గా 5 ఉంది, సో 2 2 ఇక్కడనే ఉంది. 1కి ఆపోజిట్లో ఆటోమేటిక్గా 6 ఉంటుంది కదా, 6 అనేది మన ఆన్సర్ అయిపోద్ది. ఓకే, ఇది జస్ట్ లాజిక్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఏ ప్రాసెస్ తెలియకపోయినా ఇప్పుడు ఈ డైస్ ఎలా సాల్వ్ చేయాలనేది మీకు ప్రాసెస్ తెలియదు, అయినా కానీ ఇప్పుడు ఆన్సర్ వచ్చింది చూడండి మనకి. ఓకే, సో ఇదే అన్నట్టు సింపుల్గా. చాలా క్వశ్చన్స్ ఇట్లానే ఉంటాయి రీజనింగ్లో, మనకి ఎలా చేయాలో తెలియదు కానీ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తున్నట్టు. ఓకే, సో 1కి ఆపోజిట్లో 6 ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ప్రాసెస్ ఏంటంటే సేమ్ ప్రాసెస్. ఇప్పుడు 2 డైస్ తీసుకున్నాం కదా, ఈ 2 డైస్లో సేమ్ ఉన్న ఒక నెంబర్ ఏముంది 2 ఉంది కదా. ఓకే, సో 2 నెంబర్ నీటిలో సేమ్ ఉంది, పక్కన పెట్టుకుంటే సో 2 నుంచి మీరు క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ వెళ్ళండి. ఓకే, సో నేను యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నా. 2 తర్వాత ఫస్ట్ డేస్లో ఏముంది 1 ఉంది 3 ఉంది. ఓకే, సో దీనికి కూడా యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తే 2 తర్వాత సెకండ్ డేస్లో ఏముంది 6 ఉంది 5 ఉంది అన్నట్టు. ఓకే, సో 1కి ఆపోజిట్లో 6 ఉంటుంది అన్నట్టు, 3కి ఆపోజిట్లో 5 ఉంటుంది. ఇప్పుడు మనం 2 తీసుకున్నాం కదా, ఇంకా మిగిలిపోయిన నెంబర్ ఏముంది 4 కదా. ఓకే, సో 4 అనేది 2కి ఆపోజిట్లో ఉంటుంది అన్నట్టు. అంతే సింపుల్. మీరు ఏ డైస్ ఇచ్చినా చేయొచ్చు దీన్ని కొంచెం అబ్జర్వ్ చేస్తే. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్: హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్ అంటుంది. ఓకే,
సో కింద ఇచ్చిన ఫిగర్లో ఎనీ ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటుండు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ట్రయాంగిల్స్ని కౌంట్ చేయడం కొంచెం చాలా కష్టంగా ఉంటుంది, అంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర ఆల్రెడీ రఫ్ పేపర్ ఉంటుంది కాబట్టి దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఓకే, సో రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే అంటే ఆల్రెడీ ఇంతకుముందు నేను కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ గురించి ఒక క్లాస్ చేసిన, మేబీ అది పెయిడ్ క్లాస్ వాళ్ళకు ఉన్నట్టుంది. సో అది చూస్తే ఇది చాలా ఈజీ. సో ఎలా కౌంట్ చేయాలో చూద్దాం. రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఇమేజ్ని. ఓకే, సో ఎట్లా రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే, సో చూడండి, ఫస్ట్ అయితే స్క్వేర్ తీసుకున్నా. సో దాంట్లో మెయిన్ లైన్స్ ఏంటి, ఈ లైన్ మెయిన్ లైన్సా. సో ఇట్లా లైన్స్ ఉన్నప్పుడు మన నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఏం చెప్పినా 1 2 3 4 ఉంటే దీనికి డబల్ ఉంటాయి ఎగ్జాక్ట్గా. ఓకే, సో 4 2 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఇది ఇప్పటివరకు అయితే మనకు తెలిసిందే. ఓకే, సో ఇప్పుడు 8 ట్రయాంగిల్స్ కౌంట్ చేసిన. నెక్స్ట్ అక్కడ వాళ్ళు ఏం చేసారు, ఇక్కడ ఒక లైన్ గీసిండు. ఓకే, సో మీరు ఏ విధంగా అంటే ఆ విధంగా పోండి, నేను ఒక వేలు వెళ్తున్నా చూడండి. ఇక్కడ ఒక లైన్ గీయడం వల్ల ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి కదా. సో +2. ఓకే, నెక్స్ట్ ఇలా ఒక లైన్ గీసి చూడండి. ఓకే, ఇలా ఒక లైన్ గీయడం వల్ల ఇక్కడ ఒకటి ఈ టోటల్గా 1. ఓకే, సో 3 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి, +3. ఓకే, సో మళ్ళీ సేమ్ ఇక్కడ ఒక లైన్ గీసిరు, సేమ్ ఇక్కడ కూడా ఎన్ని ట్రయాంగిల్స్ ఫామ్ అయితే 3 ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, సో ఆ 3 కాకుండా ఇక్కడ ఒకటి ఇంకొక 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి చూడండి, ఈ 2 లైన్స్ గీయడం వల్ల. ఓకే, సో ఇంకొక 2 ట్రయాంగిల్స్. ఓకే, సో మళ్ళీ ఇంకొక ట్రయాంగిల్ ఇటు గీసిరు, ఇలా గీయడం వల్ల ఇదొక ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఈ ఓవరాల్గా ఇది మొత్తం ఇంకొక ట్రయాంగిల్ ఫామ్ అయింది, అంటే మళ్ళీ 2 ట్రయాంగిల్స్ ఫామ్ అయింది. ఓకే, సో ఒకసారి కౌంట్ చేయండి. 8 2 10, 3 3 6, 4 10, 10 + 10 ఎంత 20. సో ఓవరాల్గా ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయి, 20 ట్రయాంగిల్స్ వచ్చినట్టు. ఓకే, సో ఎప్పుడైతే సరే మనం కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నామో, లేకుంటే మనకు ఆల్రెడీ తెలిసిన, ఇప్పుడు స్క్వేర్ ఉంది, స్క్వేర్లో మనం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో కౌంట్ చేయొచ్చు. ఆల్రెడీ తెలిసిన వాటికి ఇచ్చిన అనుకోని ఇట్లా రీకన్స్ట్రక్ట్ చేసుకోండి. రీకన్స్ట్రక్ట్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా కన్స్ట్రక్ట్ చేసుకోండి, మళ్ళీ ఒక్కొక్కటి కన్స్ట్రక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ browse is written as GUYQTD. How will amalgam be written as in that language అంటాను. ఓకే, సో browse BROWSE, మనకు ఆల్రెడీ వీటి నెంబర్స్ తెలుసుగా, స్పీడ్ చేసుకోండి. 2 18 15 W23 S19 P16 Q17 R18, సారీ S19 కదా, R18 అయితే E5. ఓకే, సో ఇదేమైందంట GUYQTD. ఓకే, సో దీని నెంబర్స్ వేసుకుంటే G ఏంటిది 7, U ఏంటిది 21, Y ఏంటిది 25, Q ఏంటిది 17, T ఏంటిది 20, D ఏంటిది 4. ఓకే, సో మ్యాక్సిమం రైటే అనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మన నెంబర్స్ చూడగానే ఈ లెటర్స్ చూడగానే నెంబర్స్లో కన్వర్ట్ చేసుకుంటే, సో ఒకసారి చూస్తే ఇవి డైరెక్ట్ సిరీస్ అయితే లేవు. 2 + 5, 18 + 5, 15 + 25 అంటే +10, ఇట్లా మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, సో ఒకసారి చూసినట్లయితే ఇది 5 + 2 ఉంది, ఇది 2 + 2 ఉంది. ఓకే, సో ఇది 19 + 2 ఉంది, ఇది 18 + 2 ఉంది. ఓకే, సో ఇట్లా అన్నట్టు. సో ఇది 23 + 2 25, ఇది 15 + 2 17. ఓకే, సో ఇది మనకు అర్థమైందిగా. సేమ్ ఎమాల్గమ్ కూడా అంతే, +2 + 2 ఉంటుంది. ఎమాల్గమ్ కూడా మనం రాసేస్తే, సో +2 అంటే ఎంకి +2 కదా, సో లాస్ట్ నుంచి +2 కదా, ఇటు నుంచి ఇటు క్రాస్ ఉంది కదా. సో M + 2 అంటే M తర్వాత N తర్వాత నెక్స్ట్ లెటర్ MNO. ఓకే, సో ఫస్ట్ O ఉన్నది సెకండ్ ఆప్షన్ కాబట్టి డైరెక్ట్ పెట్టేయండి మీరు. ఓకే, సో ఎండింగ్ వరకు చేయాల్సిన అవసరం లేదు. మనకి తెలిసినప్పుడు ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, లాస్ట్ లెటర్ ఏమొస్తుందో కూడా చూసుకొని చేయొచ్చు ఎగ్జామ్లో కాబట్టి. మీరు మ్యాక్సిమం మీకు తెలిసే ఉంటుంది. అందులో ఇది ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్రెషన్ కాబట్టి ఎగ్జామ్లో ఇలా చేయాలని చెప్తున్నాను మీకు. ఓకే, సెమాల్గమ్. సరే ఇక్కడ G మిస్ అయింది కదా, ఇక్కడ G ఉంటుంది. సో ఇట్లా మీరు రాసుకోండి. ఏకి +2 ఏమొస్తుంది, C వస్తుంది. ఓతో స్టార్ట్ కావాలి, Cతో ఎండ్ కావాలి. ఎన్ని ఉన్నాయి సిరీస్లో, ఒకటే ఉంది కాబట్టి అదే మన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సిలాయిజం సంబంధించింది. స్టేట్మెంట్స్ మనకి ఏమి ఇచ్చిండు, ఆల్ బీన్స్ ఆర్ మీట్ అని ఇచ్చిండు. సెకండ్ స్టేట్మెంట్ ఏమో ఆల్ బ్రెడ్స్ ఆర్ మీట్ అని ఇచ్చిండు. ఓకే, సో కంక్లూజన్ ఏంటంటే సమ్ బీన్స్ ఆర్ బ్రెడ్స్ అంటుండు, సమ్ బ్రెడ్స్ ఆర్ బీన్స్ అంటుండు. ఓకే, సో జనరల్గా కూడా దీన్ని చెప్పొచ్చు, ఆల్ బీన్స్ ఆర్ మీట్ అంటుండు, ఇక్కడ ఆల్ బ్రెడ్స్ ఆర్ మీట్ అంటుండు. ఓకే, సో ఆల్ బీన్స్ని మీట్ అంటుండు, ఆల్ బ్రెడ్స్ని మీట్ అంటుండు. ఓకే, సో కానీ బీన్స్కి బ్రెడ్స్కి డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు మనకి. ఓకే, సో బీన్స్కి బ్రెడ్స్కి ఎటువంటి డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి సమ్ బీన్స్ ఆర్ బ్రెడ్స్ అంటే మనం చెప్పలేము, అంటే కాదన్నట్టు. సమ్ బ్రెడ్స్ ఆర్ బీన్స్ అన్నా కూడా మనం
ఎందుకంటే వారి రిలేషన్ ఇలే కదా, ఓన్లీ బీన్స్కి మీట్కి ఇచ్చిండు, బ్రెడ్స్కి మీట్కి ఇచ్చిండు. ఓకే, సో మీట్ బీన్స్ అడిగినా, మీట్ బ్రెడ్స్ అడిగినా మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ బీన్స్కి బ్రెడ్స్కి అడుగుతుండు. సో బీన్స్కి బ్రెడ్స్కి ఎటువంటి రిలేషన్ వాడు స్టేట్మెంట్లో డైరెక్ట్ ఇవ్వలే కాబట్టి సో నైదర్ కన్క్లూజన్ 1 నార్ 2 ఫాలోస్ అనేది మన ఆన్సర్ ఇది. ఒకవేళ దీన్నే మనం వెన్ డయాగ్రామ్స్తో చెప్పాలంటే చూడండి, ఆల్ బీన్స్ ఆర్ మీట్ అంటుంది కదా. ఓకే, సో ఆల్ బీన్స్ అనేవి మీట్ అంటుంది కాబట్టి ఇక్కడ మీట్ తీసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఆల్ బ్రెడ్స్ ఆర్ మీట్ అంటుంది. ఓకే, సో ఆల్ బ్రెడ్స్ ఆర్ మీట్ అంటే బ్రెడ్స్ ఆర్ మీట్ అంటుంది. ఓకే, సో కానీ మన క్వశ్చన్లో అది బీన్స్కి బ్రెడ్స్కి ఒక రిలేషన్ ఉంటుంది అనేది మన స్టేట్మెంట్స్లో అయితే లేదు. ఇది సపరేట్గా ఉంది, బీన్స్ సపరేట్గా ఉంది, బ్రెడ్స్ సపరేట్గా ఉంది. సో ఈ రెండింటికి ఓన్లీ రిలేషన్ ఉంది మీట్తో మాత్రమే. ఓకే, సో మీట్తో ఉంది కాబట్టి మనకి ఇప్పుడు ఏమంటారు, పర్ఫెక్ట్ కన్క్లూజన్ అయితే మాత్రం కాదు. ఓకే, సో ఇఫ్ కేస్ ఉంటే మేబీ పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ కేస్ అయితే ఇక్కడ లేదు కాబట్టి సో మనం డైరెక్ట్ నైదర్ నార్ అని చెప్పేయచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ మనకి అనాలజీకి వర్క్కి జౌల్ అయితే ఏరియాకి ఎంత. ఓకే, సో వర్క్ని జౌల్లలో కొలుస్తాం మనం, ఏరియాని ఎందులో కొలుస్తాం, స్క్వేర్ ఫీట్ కానీ అట్లా ఏదైనా కానీ. ఇందులో ఏరియాకి సంబంధించిన ఓన్లీ హెక్టార్ ఉంది కాబట్టి హెక్టార్ని మనం ఏరియాలో చెప్తాం, అంతే కదా. ఓకే, సో రేడియన్ కాదు, పెరిమీటర్ కాదు, లెంత్ కాదు, హెక్టార్లో చెప్తాం. ఏరియాని ఎప్పుడైనా హెక్టార్స్లలో చెప్తాం మనం, అంటే డైరెక్ట్ హెక్టార్ అనే కాదు, సెంటీమీటర్ స్క్వేర్స్ కానీ మీటర్ స్క్వేర్ కానీ అట్లా చెప్తాం. ఓకే, సో ఇక్కడ ఓన్లీ హెక్టార్ దానికి సంబంధించింది కాబట్టి హెక్టార్ అనేది మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, మనకి నెక్స్ట్ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎంబెడెడ్ ఫిగర్, అంటే దాగి ఉన్న చిత్రం. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చిన ఫిగర్ అనేది సో ఇలా ఇచ్చిండు, అది ఆన్సర్లో మనం ఈ కింద ఇచ్చిన 4 ఫిగర్లలో దేంట్లో ఉందో చెప్పమంటుండు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే, ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకి పైన ఉండే ఈ 2 షేప్స్ వచ్చినాయి కానీ సో కింద షేప్ రాలేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే సో సెకండ్ ఆప్షన్ కూడా కిందిది మ్యాచ్ కావట్లేదు, పైది అంత ఇంత మ్యాచ్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. ఓకే, సో థర్డ్ ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, సో ఇట్లా చూడండి, ఇక్కడ 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 సో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్. ఫోర్త్ కూడా చెక్ చేయండి ఒకసారి. ఓకే, సో ఫోర్త్లో కూడా ఎక్కడ ఇలాంటి షేప్ మనకు కనిపించట్లేదు. సో ఎంబెడెడ్ ఫిగర్ అనేది చాలా ఈజీ, దీన్నే మనం దాగి ఉన్న చిత్రం అంటాం తెలుగులో అయితే. సో కొంచెం జాగ్రత్తగా చూస్తే ఆన్సర్ పెట్టేయచ్చు, ఈ క్వశ్చన్స్ పెద్ద రిస్క్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మనకి ఆడ్ మెన్ అవుట్, అంటే సో కింద ఇచ్చిన 4 ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఆ డిఫరెంట్గా ఉన్న దాన్ని ఎలిమినేట్ చేయాలి. సో ఎప్పుడైనా సరే ఇలా ఇంగ్లీష్ లెటర్స్లో ఇచ్చి మనకి ఇట్లా ఆడ్ మెన్ అవుట్ అన్నప్పుడు సింపుల్గా వీటిని నెంబర్స్లోకి రాసుకోండి. ఓకే, సో ఎల్ అంటే ఎంత 12, ఎన్ అంటే ఎంత 14, పి అంటే ఎంత 16. ఓకే, సో నెక్స్ట్ డి అంటే ఎంత 4, ఎఫ్ అంటే ఎంత 6, హెచ్ అంటే ఎంత 8. సో నెక్స్ట్ ఎఫ్ అంటే 6, హెచ్ అంటే 8, జే అంటే 10. నెక్స్ట్ టీ అంటే 20, వి అంటే 22, డబ్ల్యూ అంటే 23. ఓకే, సో చూడండి దీనికి 2 గ్యాప్ ఉంది, దీనికి 2 గ్యాప్ ఉంది. 12 + 2 14 + 2, ఇది కూడా 4 + 2 6 + 2 6 + 2 8 + 2. ఓకే, సో 20 + 2, ఇక్కడ కూడా 22 + 2 24 ఉండాలి, కానీ ఇక్కడ 23 ఉంది, ఇక్కడ ఓన్లీ +1 ఉంది కాబట్టి సో ఇది డిఫరెంట్గా ఉంది కదా, ఈ సిరీస్లో డిఫరెంట్గా ఫాలో అవుతుంది కాబట్టి ఇది మన ఆన్సర్ అయిపోద్ది. ఆడ్ మెన్ అవుట్ అంటే దాని అర్థం ఏంటిది, డిఫరెంట్గా ఉండదు. చూస్ ద ఆడ్ అంటే దాని అర్థం అదే, డిఫరెంట్గా ఉన్న దాన్ని తీసుకోమంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ నెంబర్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద గివెన్ నెంబర్ పేర్. ఓకే, సో ఈ 8 49 లాగా కింద ఇచ్చిన 4 ఆప్షన్లో సేమ్ రిలేషన్ ఏది మెయింటైన్ చేస్తుంది అంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఈ 8 49 ఇచ్చింది మన క్వశ్చన్లో, సో ఆప్షన్లో సేమ్ రిలేషన్ మనం చూడాలి. ఇలాంటి క్వశ్చన్స్కి ఒక పర్ఫెక్ట్ ప్రాసెస్ అని ఏముండదు, మనకి ఆర్థమెటిక్లో మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం చేయాల్సి వస్తుంది. ఓకే, సో 49 చూసినట్లయితే ఒక నెంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ అని మనకు అర్థమవుతుంది, జస్ట్ ఇనిషియల్గా మనకు చూడగానే తెలిసేది ఏంటంటే. ఓకే, సో 8 ఈ 49 అనేది దేని స్క్వేర్ అంటే 7 స్క్వేర్. ఈ 7 అనే దానికి ఇక్కడ ఏదైనా రిలేషన్ ఉందంటే ఇది 8కి ఒకటి తక్కువ ఉంది. ఓకే, సో ఇది ఓన్లీ వన్ అజంప్షన్ మాత్రమే. ఓకే, సో మనం చూడగానే వచ్చిన థాట్లు ఇది ఒకటి అన్నట్టు, ఇలానే ఉండొచ్చు, వేరేలాగా కూడా ఉండొచ్చు. అయితే ఫస్ట్ మనకు వచ్చిన థాట్ ప్రకారం చెక్ చేసుకోవాలంటే. ఓకే, సో ఫస్ట్ తీసుకుంటే 9 - 1 8, 8² 64, ఇది పాసిబుల్ లేదు, ఫస్ట్ ఆప్షన్ కాదు మనం అనుకున్న దానికి. సెకండ్ దానికి సో ఇది కూడా పక్కది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, మనకు తెలిసిపోద్ది ఎందుకంటే పక్కనది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉండాలి. సో ఇది కూడా కాదు, మనం అజ్యూమ్ చేసింది రైటా రాంగా అని తెలుసుకోవడానికి అన్నట్టు ఇది. ఓకే, సో ఇది 12, ఇది 121. ఓకే, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఇది దేనిది, ఇక్కడ కూడా ఇది 8 - 1 కదా, ఇది కూడా 12 - 1 ఎంత 11, 11ది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి సో మన అజంప్షన్కి ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఇది మన ఆన్సర్. ఓకే, అయితే కొన్నిసార్లు మనం ఇట్లా పెడతాం కదా, మేబీ రాంగ్ కూడా కావచ్చు, ఎందుకంటే అది మనం చెప్పలేము, వాడు ఏమనుకొని ఇచ్చినా మనకు తెలియదు,
సో మనం అనుకున్న దానికైతే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది పెట్టేస్తాం. అందుకే ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ అనేవి మనకి రీజనింగ్‌లో కన్‌ఫ్యూజ్ చేస్తుంటాయి కాబట్టి మాక్సిమం రీజనింగ్‌లో బై ఎక్కువ రావు. చాలా తక్కువ. మ్యాథ్స్‌లో తెచ్చుకున్నా కూడా రీజనింగ్‌లో కొన్నిసార్లు 1 ఆర్ 2 పోతాయి. ఎందుకంటే ఇలాంటివి మనం అనుకున్నయి వాళ్ళు అనుకునే లాజిక్ వేరే ఉంటదన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో నెక్స్ట్ వచ్చింది ఏంటంటే రెప్టైల్, మమ్మల్, లిజార్డ్ అన్నట్టు. ఓకే. సో ఇక్కడ లిజార్డ్ అంటే బల్లి, రెప్టైల్ అంటే పాకేవి అన్నట్టు. పాకే జాతికి చెందిన వాటిని రెప్టైల్ అంటారు. మమ్మల్స్ అంటే క్షీరద పాలిచ్చే జంతువుల్ని మమ్మల్స్ అంటారు. మనకు తెలిసిందే. సో ఇక్కడ లిజార్డ్ అనేది రెప్టైల్ దానికి సంబంధించింది. మమ్మల్ అనేది దేనికి రిలేషన్ లేదన్నట్టు. ఓకే. సో దాన్ని కింద ఇచ్చిన డయాగ్రామ్‌లో ఏది రిప్రజెంట్ చేస్తది అంటుండు. ఓకే. సో ఖచ్చితంగా అయితే రెప్టైల్ అయితే లిజార్డ్ ఉండాలి. మమ్మల్ సెపరేట్‌గా ఉండాలి. అంటే సో 2 కలిసి ఉండాలి. ఒకటి సెపరేట్‌గా ఉండాలి. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. ఫోర్త్ ఆప్షన్ కాదు. సో 2, 3 తీసుకున్నట్లయితే 2 కలిసి ఉన్నాయి. ఒకటి సెపరేట్‌గా ఉంది. ఓకే. ఇప్పుడు దీంట్లోంచి మనకు కావాల్సిన ఆన్సర్ తీసుకోవాలి. ఓకే. సో లిజార్డ్ అనేది రెప్టైల్స్‌లో వన్ ఆఫ్ ది అన్నట్టు. ఓకే. సో రెప్టైల్స్ మనం వెన్ డయాగ్రామ్స్ తీసుకుంటే రెప్టైల్‌కి సంబంధించి ఒక వెన్ డయాగ్రామ్ తీసుకుంటే అందులో ఒక పార్ట్ ఏంటిదన్నట్టు లిజార్డ్ అన్నట్టు రెప్టైల్స్‌లో. ఓకే. సో మమ్మల్ ఆల్వేస్ సెపరేట్‌గా ఉంటది. ఓకే. సో ఇట్లా. ఇక్కడ థర్డ్ డయాగ్రామ్ ప్రకారం ఏందంటే కొన్ని ఇది రెప్టైల్స్, ఇది లిజార్డ్స్ అనుకుంటే కొన్ని రెప్టైల్ లిజార్డ్స్ అంటావు. అట్లా కాదు. ఖచ్చితంగా అన్ని లిజార్డ్స్ రెప్టైల్స్ కిందకే వస్తాయి. మనం సిలాజిజంలో చెప్పినట్టు. లిజార్డ్‌లన్నీ రెప్టైల్ కిందకి మాత్రమే వస్తాయి. కొన్ని లిజార్డ్‌లని మనం చెప్పలేం. కాబట్టి సో సెకండ్ ఇమేజ్ అనేది రైట్. సెకండ్‌ది. థర్డ్ వెన్ డయాగ్రామ్ అనేది రాంగ్. ఓకే. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్ అవుతది. నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో మనకొక ఈక్వేషన్ ఇచ్చిండు. ఆ గ్యాప్‌లలో ఏ పెట్టిండు. ఆ ఏ ప్లేస్‌లలో కింద ఇచ్చిన ఆప్షన్స్ పెడితే ఏ ఈక్వేషన్స్‌కి బ్యాలెన్స్ అయితుందో చూడాలి. ఓకే. సో వీటికి మనం మాక్సిమం ఫస్ట్ కాంచి స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా డివైడెడ్ బై ఉన్న దగ్గర మనకి యూజ్ అయితాయి. కానీ ఇక్కడ 26, 2 అంటే మనకి డివైడెడ్ బై ఏడ ఉన్న కాడ ఎగ్జాక్ట్‌గా డివైడ్ అయితుందో దాన్ని బట్టి మన ఆన్సర్ అయితే ఉంటది. సో ఫస్ట్ అయితే ఈజీగా ఉందనుకోండి ప్రతి ఆప్షన్ చెక్ చేయండి. టఫ్‌గా ఉంటే మీకు ఆల్రెడీ చెప్పిన ఇవి ఎలా చేయాలో సింబల్స్ అండ్ నోటేషన్స్ అని రీజనింగ్‌లో క్లాస్ ఉంటది. దాని ప్రకారం వెళ్ళిపోయినా పర్లేదు. ఓకే. సో ఫస్ట్ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేస్తే 26 ఫస్ట్ డివైడెడ్ బై తర్వాత 2 తర్వాత ఇంటూ తర్వాత 3 తర్వాత ఈక్వల్ టు తర్వాత 3 తర్వాత ఇంటూ తర్వాత 13. సో చెక్ చేద్దాం. ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి కాబట్టి 2 13ల 26. ఓకే. సో ఇక్కడ 13 ఇంటూ 13 వచ్చింది. ఇక్కడ 3 ఇంటూ 13 వచ్చింది. రెండు సేమే కదా! 13లో 39 ఇక్కడ కూడా 13లో 39. ఓకే. సో రెండిటికి 39 వచ్చింది కాబట్టి మనకు ఫస్ట్ ఆప్షనే ఆన్సర్ వచ్చింది కాబట్టి మన లక్ అన్నట్టు. ఒకవేళ రాకపోతే మొత్తం చెక్ చేయాల్సొస్తది. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో సేమ్ ఇప్పుడు కూడా మనకి అనాలజీ అన్నట్టు. సో ఇక్కడ ఇంగ్లీష్ లెటర్ అనాలజీ ఇచ్చింది కాబట్టి సో దీన్ని కూడా నెంబర్‌లో కన్వర్ట్ చేసుకుందాం మనం. సో జీ అంటే 7 మనందరికీ తెలిసిందే. ఓ అంటే ఎంత 15. ఓకే. సో ఏ అంటే ఎంత 1. టీ అంటే ఎంత 20. ఇదేమైంది డీక్యూవైడబ్ల్యూ అయింది. డి అంటే ఎంత 4. క్యూ అంటే ఎంత 17. వై అంటే ఎంత 25. డబ్ల్యూ అంటే ఎంత 23. ఓకే. సో ఈ రెండిటికి వచ్చిన రిలేషన్ బట్టి నెక్స్ట్ మనకొస్తదన్నట్టు. ఓకే. సో ఇది కూడా రాసుకోండి. టీ అంటే ఎంత 20. ఆర్ అంటే ఎంత 18. ఈ అంటే ఎంత 5. ఎస్ అంటే ఎంత 19. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రిలేషన్ ఏంటిది -3 ఉంది. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి +2 ఉంది. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది -2 ఉంది. అంతే కదా! సో 1కి -1 అంటే 26 అన్నట్టు దాని అర్థం. ఓకే. సో 26 ఉంటాయి కదా ఆల్ఫాబెట్ సిరీస్. సో 1కి -2 అంటే 25 అన్నట్టు. ఓకే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి +3 అంటే -3 +2 -2 +3 అన్నట్టు అది సిరీస్. సో దీనికి కూడా ఎంత -3. 20 - 3 అంటే ఎంత 17. ఇక్కడ 18 + 2 అంటే ఎంత 20. 5 - 2 అంటే ఎంత 3. 19 + 3 అంటే ఎంత 22. సో రాసుకుంటే 17 అంటే క్యూ, 20 అంటే టీ, 3 అంటే సి, 22 అంటే వి. క్యూటీసీవి. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. లేదు అనుకుంటే జస్ట్ మీకు ఇట్లా చదివేటప్పుడే మీకు తెలిసిపోయిందనుకోండి డైరెక్ట్ ఇది ఎంత ఉండాలి టీ -3 20 - 3 ఫస్ట్ లెటర్ 20 - 3 అంటే 17. 17 అనేది క్యూ. ఫస్ట్ లెటర్ క్యూ అని మీకు తెలిసిందనుకోండి. సో మనకిచ్చిన ఆప్షన్‌లలో ఫస్ట్ లెటర్ క్యూ ఏది ఉంటే అదే మన ఆన్సర్ కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ 4 పెట్టేయండి. ఎందుకంటే ఇది మనకు ప్లస్ పాయింట్. ఎందుకంటే అన్నీ డిఫరెంట్ ఉన్నాయి కదా ఫస్ట్ లెటర్స్. సో ఫస్ట్ లెటర్ ఏదొస్తదో చూసుకొని పెడితే సరిపోతది. మీకు డైరెక్ట్ తెలిస్తే పర్లేదు. తెలియకపోతే మొత్తం చేసుకోవాల్సొస్తది. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అయితాం. అనవసరంగా మార్క్ ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటే ఇట్లా చేసుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాస్ ఆర్ ఇన్ ద గివెన్ క్వెషన్. అంటే ఈ 368, 5 ఏ విధంగానైతే వాటికి రిలేషన్ ఉందో కింద ఇచ్చిన ఈ 4 ఆప్షన్‌లో కూడా అదే విధమైన రిలేషన్ ఉన్న ఆప్షన్ ఏదని మనల్ని అడుగుతున్నాడు. అయితే జనరల్‌గా అయితే మనం ఇది చూడగానే అంత ఈజీగా ఆన్సర్ రాదు. ఓకే.
సో కొన్ని సార్లు ఎమ్మటే వస్తది. కొన్ని సార్లు రాదు ఈ టైప్ ఆఫ్ క్వెషన్‌లో. ఏం చేయాలంటే మనకు రానప్పుడు స్కిప్ చేయండి. లేదా మార్క్ ఫర్ ది రీడ్ పెట్టుకొని మళ్ళొచ్చి చేయండి ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్‌ని. నాకు చూడగానే నాకొచ్చిన ఐడియా ఏందంటే ఈ 3, ఈ 68, ఈ 5 ఓకే. సో, ఫస్ట్ నేనైతే ఏం చేసినా అంటే మల్టిప్లై చేసి ఎక్కడన్నా వస్తుందా అంటే చూసినా అట్లా రాలేదు. వీటి స్క్వేర్స్ అంటే 3 స్క్వేర్ అంటే ఎంత 9, 5 స్క్వేర్ 25 అవి యాడ్ చేస్తుంటే 68 వస్తుందా? రాట్లేదు. అంటే అప్రాక్స్ మనకు తెలుసుంటదన్నట్టు ఏం చేస్తే వస్తుంది, ఏం చేస్తే రాట్లేదని. సో, నాకు 68 పెద్ద నంబరు, 3, 5 అనేది చిన్న నంబరు. నాకేమనిపించిందంటే ఇది ఇప్పుడు 8 స్క్వేర్‌కి దగ్గరగా ఉంది కదా! 68. సో, నేను అట్లా అనుకున్నా. ఫస్ట్ అయితే నాకొచ్చిన థాట్ చెప్తున్నా నేను ఈ క్వెషన్ చూడగానే. సో, 8 స్క్వేర్ ఓకే. సో, 8 స్క్వేర్ అంటే 64కి ఇంకొక 4 ఎక్స్‌ట్రా ఉంది కదా! అయితే సో, ఓకే. ఈ 4 ఎక్కడి నుంచి తెచ్చిరనేది ఆలోచించిన నేనైతే ఫస్ట్. ఈ 8 అనేది ఎట్లొచ్చిందంటే 5 + 3 8 ఓకే. సో, ఇదైతే బాగుంది. ఈ 4 ఎట్లొచ్చిందనుకుంటే ఈ 5 + 3/2 తీసుకున్నా అనుకున్నా నేను. ఓకే. సో, ఒకవేళ అట్లా తీసుకుంటే పాసిబుల్ అయిద్దా? లేదా? అనేది మనం వీటిని చూద్దాం. ఓకే. సో, ఫస్టు మనం అనుకున్నది చూద్దాం. అది పాసిబుల్ కాకపోతే ఇంకొకటి ఆలోచిద్దాం చూడండి. 10 + 2 12 12 స్క్వేర్ అంటే 144 కంటే ఇది ఎక్కువ ఉండాలిగా ఫస్ట్ ఆప్షన్. ఓకే. సో, నేను అనుకున్న అజంప్షన్స్‌కి అయితే ఇది రాంగు. నెక్స్ట్ 4 + 5 ఎంత 9. 9 స్క్వేర్ అంటే 81 ఓకే. సో, ఇది కూడా అజంప్షన్ రాంగే. 5 + 8 13 స్క్వేర్ 116 ఇది కూడా రాంగే. 2 + 1 ఓకే. సో, 2 + 1 అంటే 3. 3 స్క్వేర్ అంటే 9 ఓకే. మనకు ఆల్మోస్ట్ ఇది వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే. సో, మనం అనుకున్న లాజిక్‌కి మనం దగ్గరలోనే ఉన్నాం. కానీ ఎగ్జాక్ట్‌గా మనకు తెలియదన్నట్టు. ఓకే. సో, చూద్దాం. ఈ 4 అనేది ఇప్పుడు ఎట్లొచ్చిందో చూద్దాం చూడండి. సో, ఈ 4కి ఇందులో ఉన్న ఒక చిన్న ఇంకొక లాజిక్ ఏందంటే, ఈ 8ని మనం ఏం తీసుకున్నాం ఇప్పుడు? 8ని మనం 5 + 3 హోల్ స్క్వేర్ తీసుకున్నాం కదా! సో, నెక్స్ట్ ప్లస్ ఈ 2 ఏందంటే 5 - 3కి హోల్ స్క్వేర్ అన్నట్టు. అంతే సేమ్. ఇదే లాజిక్ ఫోర్త్ ఆప్షన్‌లో చూసుకోండి. ఓకే. సో, ఆ 10 అనేది ఏంది 2 + 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - 1 హోల్ స్క్వేర్ ఓకే. సో, మిడిల్‌లో 10 వస్తుందా? ఇక్కడ మనకు కావాల్సింది ఏంది 68 వస్తుంది కదా! ఓకే. సో, కౌంట్ చేయండి. 5 + 3 హోల్ స్క్వేర్ అంటే 8 స్క్వేర్ అంటే 64, 2 స్క్వేర్ అంటే 4, 64 + 4 68 ఇది కూడా అంతే. 2 + 1 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 3 స్క్వేర్ అంటే 9 2 - 1 హోల్ స్క్వేర్ 1 స్క్వేర్ అంటే 1 9 + 1 ఎంత 10 ఓకే. సో, రెండిట్లలో వాడిచ్చింది ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అన్నట్టు. ఓకే. సో, అంత ఈజీగా ఏం రాదు ఎగ్జామ్ టైమ్‌లో చాలా టెన్షన్ ఉంటది కాబట్టి కొంచెం లాస్ట్ మూమెంట్‌లో కొంచెం టైం వదులుకొని చేసుకోవాల్సొస్తది రీజనింగ్‌లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, రిపీటెడ్ సీరీస్ క్వెషన్. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఆల్రెడీ మనకి ఛానెల్‌లో అప్‌లోడ్ అయింది. సో, ఎవరికన్నా తెలవకపోతే ఆ వీడియో కూడా చూడండి. సో, చూడండి రిపీటెడ్ సీరీస్. ఏబీఏ బ్లాంక్ సీసీ డీఏబీ బ్లాంక్ బీ డబుల్ బ్లాంక్ డీఏబీఏ బీసీ ఉంది. ఓకే. సో, వెనకాల 2 బ్లాంక్స్ ఉన్నాయి. సో, చేద్దాం. దీన్ని కూడా 2 మెథడ్స్ మనకు ఆల్రెడీ తెలిసినాయి కదా! ఇక్కడ చూడండి డీఏ, బీఏ, బీసీ దీన్ని బాగా గమనించండి. ఎప్పుడైతే ఎక్కువ లెటర్స్ వస్తాయో అది మనకు చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ కూడా చూడండి సీసీ డీఏ బీ డాష్ బి చూడండి ఇక్కడ డీఏ బీఏబీ ఉంది. ఇక్కడ డీఏబీ డాష్ బి ఉంది కదా! ఇక్కడ ఏ పెట్టుకుందాం. ఓకే. సో, ఏ వచ్చేస్తాయని మనకు అర్థమైపోతుంది ఇక్కడ మనకి. సో, ఇక్కడ బీఏబీ బీ తర్వాత ఇక్కడ సి. ఓకే. సో, మళ్ళీ చూడండి ఇక్కడ మీకేమన్నా సిరీస్ ఉంటదేమో డీఏ బీఏసీ, డీఏ బీఏసీ ఓకే. సో, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే. డీఏ, బీఏ, సీడీఏ, బీఏ, బీసీ ఓకే. ఇంకేమన్నా లెటర్స్ మనకు దొరుకుతాయేమో చూడండి. సో, ఫస్ట్ సెకండ్‌ది, థర్డ్‌ది ఏసీ ఉండాలి. ఓకే. సో, ఫస్ట్ ఆప్షన్‌కుంది, థర్డ్ ఆప్షన్‌కుంది, సెకండ్, థర్డ్‌ది, ఫోర్త్ ఆప్షన్‌కుంది ఏసీ. సెకండ్ ఆప్షన్ అయితే మళ్ళీ ఎలిమినేట్ అయిపోయింది. సో, మనకు 1 గాని, 3 గాని, 4 గాని మన ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి అన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం ఇంకేమన్నా సి తర్వాత ఏమొచ్చే ఛాన్స్ ఉంది? ఎండింగ్‌లో డీఏ, బీఏ, బీ, సి. ఇక్కడ మనకి సి కనపడ్డప్పుడు 2 సీలున్నాయి. ఇక్కడ సింగిల్ సి తర్వాత బ్లాంక్ ఉంది. ఇక్కడ సింగిల్ సి తర్వాత 2 బ్లాంక్స్ ఉన్నాయి. సో, చూద్దాం. హ్మ్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఏబీఏ తర్వాత చూడండి. మాక్సిమం మనకిక్కడ ఇక్కడ ఏబీఏ తర్వాత ఏమొచ్చింది? బీ వచ్చింది. ఇక్కడ ఏబీఏ తర్వాత బీ వచ్చింది కదా! సో, ఇక్కడ ఏబీఏ తర్వాత కూడా బీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, చూద్దాం మళ్ళీ. ఇట్లా రాసుకొని ఏందంటే మనం ఒకసారి సిరీస్ చూసుకోవాలన్నట్టు. ఓకే. సో, ఏబీఏ, బీసీసీ, డీఏబీ ఇక్కడ చూడండి ఏబీ డబుల్ సి వచ్చింది. ఇక్కడ ఏబీ తర్వాత డబుల్ సి తీసుకుందాం. ఓకే. సో, ఏబీ డబుల్ సి ఏబీ డబుల్ సి ఓకే. సో, ఏబీ డబుల్ సి తర్వాత డి వచ్చింది. ఓకే. సో, ఒకసారి చూడండి. ఏబీఏబీ డబల్ సి, డీఏబీఏబీ డబల్ సి, డీఏబీఏబీ డబల్ సి అంటే
ఓకే. సో, మనకైతే ఒక సిరీస్ వచ్చింది. మనకైతే చదివినప్పుడు మనమైతే ఒక సిరీస్‌లో ఉన్నామనేది మనకు అర్థమైతది. సో, అర్థమైతే బీఏసీసీసీడీ ఓకే. సో, బీఏసీసీసీడీ థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ అయితది. ఓకే. సో, ఈ ప్రాసెస్ మీకు ఒకవేళ కన్‌ఫ్యూజింగ్ ఉంది అని మీకు అనిపించిందనుకోండి. సో, దీన్నే మనం ఇంతకుముందు మీకు చెప్పినా కదా! సో, నంబర్ ఆఫ్ లెటర్స్‌ని కౌంట్ చేసి ఎలా చేయాలనేది. సో, దాంట్లో చూద్దాం చూడండి. కౌంట్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఉన్నాయి. ఓకే. సో, 21 అయితే 3 ఇంటూ 7 అన్నా ఫాలో అయితే లేదా 7 ఇంటూ 3 అంటే 3 లెటర్స్‌తోని 7 సెట్స్ అని వస్తాయి. లేదా 7 లెటర్స్‌తోని 3 సెట్స్ అయినా వస్తాయి. ఓకే. సో, ఇది మనందరికీ తెలిసిందే. సో, చూద్దాం. 3, 3 తీసుకుందాం. ఓకే. సో, 3, 3 తీసుకుంటే ఇక్కడ మనం ఫాలో అయితే లేదని కొంచెం జనరల్‌గా మనం ఇందాక చేసినాం కాబట్టి మనకు తెలిసిపోతుంది కాబట్టి 7, 7 తీసుకుందాం. 1, 2, 3, 4, 5, 6, 7 ఓకే. సో, 1, 2, 3, 4, 5, 6, 7 1, 2, 3, 4, 5, 6, 7 ఓకే. సో, చూసుకున్నట్లయితే దీనికి ఎండింగ్ డి ఉంది. దీనికి ఎండింగ్ కూడా డీనే ఉంది. ఓకే. సో, దీనికి స్టార్టింగ్ ఏ ఉంది. దీనికి స్టార్టింగ్ ఏనే ఉంది. దీనికి స్టార్టింగ్ ఏనే ఉంది. ఓకే. సో, మనం తీసుకున్న సిరీస్ అనేది రైట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అంటే 7, 7 తోని 7, 7 లెటర్స్‌తోని 3 సెట్స్ వస్తాయి అనేది మనది రైట్. ఓకే. సో, ఏబీఏ బ్లాంక్ సీసీడీ ఉంది. ఓకే. సో, ఇక్కడ కూడా ఏబీఏ తర్వాత బ్లాంక్ సీసీడీ ఉంది కదా! ఈ బ్లాంక్ ప్లేస్‌లో బి వస్తదని మనకు అర్థమైపోతుంది. ఓకే. సో, ఇక్కడ కూడా సేమ్ ఏబీఏ బి సీసీడీ ఓకే. వచ్చేసింది మనకి. ఓకే. సో, అంటే ఏం లేదు. ఈ 3 సెట్స్‌ని బట్టి మనం ఇక్కడ ఉన్న స్పేసెస్ మనం ఫిల్ చేసుకోవాలన్నట్టు. ఓకే. సో, ఇక్కడ ఏముంది ఏబీఏ బ్లాంక్ సీసీడీ ఉంది కదా! ఓకే. సో, ఇక్కడ ఏబీ బ్లాంక్ బి డబుల్ బ్లాంక్ డి ఉంది. అంటే ఇక్కడ డీకి ముందు ఇక్కడ లాస్ట్ డీకి ముందు 2 సీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ లాస్ట్ డి ముందు కూడా 2 సీస్ ఉంటాయి కదా! అట్లా ఫిల్ చేసుకోవడానికి. ఓకే. సో, అట్లా అన్నట్టు. ఇక్కడ కూడా చూడండి. ఇవి 3 చూస్తే మీకు అర్థమైపోతది. ఏ ప్లేస్‌లో ఏదొస్తది, ఏ ప్లేస్‌లో ఏదొస్తదని. దీంతో పాటు నేను ఆల్రెడీ ఇంతకుముందుకు అప్‌లోడ్ చేసిన రిపీటెడ్ సిరీస్ క్లాస్ ఉంటే మీకు అర్థమైపోద్ది. ఓకే. సో, ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. సెలెక్ట్ ద లెటర్ దట్ విల్ కమ్ నెక్స్ట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటుంది. ఓకే. సో, దీని ప్రకారం నెక్స్ట్ వచ్చేది ఏందో మనం కనుక్కోవాలి. ఓకే. సో, ఫస్ట్‌ది ట్రయాంగిల్ ఉంది. సెకండ్‌ది స్క్వేర్ ఉంది. సెకండ్‌ది పెంటగాన్ ఉంది. నెక్స్ట్‌ది హెక్సాగాన్ ఉంది. అంతే కదా! సో, చూడండి ఇక్కడ 3 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ 4 సైడ్స్, 5 సైడ్స్, 6 సైడ్స్ అంటే నెక్స్ట్ వచ్చేది 7 సైడ్స్ అని మనకి ఈజీగా క్లూ ఇచ్చిర్రు వాళ్ళు. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేది 7 సైడ్స్ ఉండాలి. సో, లెక్క పెట్టండి 7 సైడ్స్ దేనికున్నాయి. ఫస్ట్ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఓకే. సో, ఫస్ట్ దానికి 7 ఉన్నాయి. సెకండ్ లెక్క పెట్టుకుంటే 1, 2, 3, 4, 5, 6 సెకండ్ దానికి 6 ఉన్నాయి. థర్డ్ దానికి 4 ఉన్నాయి. ఫోర్త్ దానికి 3 ఉన్నాయి. ఓకే. సో, అట్లా చూసుకున్నట్టయితే 7 సైడ్స్ ఉన్నది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి అదే మన ఆన్సర్ అయిపోద్ది. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, దాంతో పాటు ఇంకో క్లూ కూడా ఏమి ఇచ్చిండంటే మనకిక్కడ. సో, ఫస్ట్ ఇమేజ్‌లో చూసుకున్నట్టయితే స్క్వేర్ కంప్లీట్‌గా ఉంది. సెకండ్ దాంట్లో ఆ స్క్వేర్‌లోంచి ఒక సైడ్ తీసేసిర్రు. థర్డ్ దాంట్లో 2 సైడ్ తీసేసిండు. ఫోర్త్ దాంట్లో 3 సైడ్ తీసేసిర్రు. ఓన్లీ 1 సైడే మిగిలింది. ఫిఫ్త్ దాంట్లో అసలు ఏ సైడ్ ఉండదన్నట్టు. ఓకే. అంటే ఫిఫ్త్ దాంట్లో ఏముండొద్దు. బ్లాంక్‌గా ఉండాలి కాబట్టి అట్లా బ్లాంక్‌గా ఉన్నది ఫస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి అట్లనే దాన్ని బట్టి కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్ కూడా మనకి ఇందులో ఆడ్ మెన్ ఔట్ అని వచ్చింది. ఓకే. సార్ట్ ఆఫ్ విచ్ ఆర్ 3 ఆర్ ఇన్ సేమ్ అండ్ అనదర్ వన్ ఈస్ డిఫరెంట్ అంటుండు. ఆ డిఫరెంట్ ఉన్నదాన్ని మనం కనుక్కోవాలి. సో, దీన్ని నంబర్స్‌లో కన్వర్ట్ చేసుకుంటే A1, D4 Z26, W23 ఓకే. సో, నెక్స్ట్ N14, O15, M13, L12 అంతే కదా! ఓకే. సో, E5, G7 V ఏంటిది మనకిక్కడ? ఓకే. ఓకే. సో, ఇది ఆ సీరీస్ కాదు. సో, మనం నంబర్స్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పిన రివర్స్ అన్నట్టు. ఏ టు జెడ్ ఓకే. సో, డోర్ విండో ఓకే. సో, మ్యాన్ ఎల్ఓవిఈలో ఎల్ఓ ఓకే. సో, ఇక్కడ విఈ ఇచ్చింది. ఇక్కడ గాంధీ తాత ఇచ్చిండు. ఓకే. సో, ఇక్కడ జీటీ. జీటీ అంటే మళ్ళీ గాంధీ తాత. యూడీ రాదు. ఫర్ యూ. ఎఫ్‌యూ వస్తది. ఓకే. సో, ఈ సిరీస్ మీకు మళ్ళీ చెప్తాను వినండి. ఓకే. సో, ఆల్రెడీ ఇంతకుముందు రీజనింగ్ దాంట్లో చెప్పాను. సో, మళ్ళీ ఇప్పుడు చెప్తా చూడండి. ఇదేందంటే ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి,
డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఇలా రాస్తే దీన్ని రివర్స్ సిరీస్ సమ్ ఏదో టైప్ ఆఫ్ సిరీస్ అంటారు. సో ఇట్లా ఉంటాయి అన్నట్టు. ఓకే. సో ఇందులో ఉంటే ఏకి జెడ్ ఒక సిరీస్ అన్నట్టు, బికి వై. ఓకే. సో దీనికే మనం కోడ్ చెప్పినాం, ఏ టు జెడ్ బిఓవై బాయ్ సిఎక్స్ అంటే క్రక్స్, యమహా క్రక్స్ బైక్ ఉంటుంది చూడండి, మీరు చూసారో లేదో అదొకటి. డిడబ్ల్యూ అంటేనే డోర్ విండో. ఓకే. సో ఈ వి కదా, సో ఎల్ఓ విఈ ఇదేంటంటే లవ్. ఓకే. సో ఇవి అన్నట్టు. ఇది ఎఫ్యు అంటే ఫర్ యూ, జీటీ అంటే గాంధీ తాత, హెచ్ఎస్ అంటే హై స్కూల్, ఐఆర్ అంటే ఇండియన్ రైల్వే, ఆల్రెడీ మనం రైల్వేస్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఐఆర్ అంటే ఇండియన్ రైల్వే గుర్తుపెట్టుకోండి. జేక్యూ అంటే జంగిల్ క్వీన్, కేపీ అంటే సో పవన్ కళ్యాణ్, పీకే కేపీ అట్లా గుర్తుపెట్టుకోండి. జేక్యూ అంటే జంగిల్ క్వీన్, పీకే కేకి పీకి రిలేషన్ ఉంటుంది. ఓకే. సో ఎల్ఓ అయిపోయింది ఆల్రెడీ. ఎంఎన్ అంటే ఎంఏఎన్ మ్యాన్. ఓకే. సో మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా సరే మన ఈ సిరీస్ ఏంటంటే ఇప్పుడు ఏబిసిడీలు మొత్తం ఎన్ని ఉంటాయి మనకి 26 ఉంటాయి కదా. సో 26 ఉన్నప్పుడు దీన్ని 13 వరకు బ్రేక్ చేస్తాం అన్నట్టు మనం. ఓకే. సో ఏబిసిడీని 13 వరకు బ్రేక్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇటు నుంచి ఇటు రాసుకొని వస్తాం అన్నట్టు. అంటే ఏ నుంచి ఎం వరకు రాసి మళ్ళీ ఎం కిందనే ఎన్ రాసి ఎన్ నుంచి మళ్ళీ జెడ్ వరకు రాస్తాం అన్నట్టు 13 సిరీస్గా. ఓకే. సో అట్లా కూడా ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఏ నెంబర్ ఎంత మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ నెంబర్ ఎంత ఉంటుంది మనకి ఇప్పుడు 1 ఉంటుంది, జెడ్ ఎంత ఉంటుంది 26 ఉంటుంది. ఓకే. సో 26 + 1 27 అని, లేదా కొన్నిసార్లు డిఫరెన్స్ తీసుకొని రాస్తుంటారు. ఓకే. సో అట్లా కూడా ఒక సిరీస్ ఉంటుంది, అది నెంబర్లో కన్వర్ట్ చేసుకుంటుంది. దానికంటే ఇది ఈజీ కదా మనకి. ఏ టు జెడ్ బిఓవై బాయ్, సిఆర్యుఎక్స్ క్రక్స్, యమహా క్రక్స్ బైక్ ఉంటుంది. డోర్ విండో, డోర్కి విండోకి ఒక రిలేషన్ పెట్టినాం మనం. ఓకే. సో ఈవి ఎల్ఓవిఈ లవ్ అంటే ఎల్కి ఓ ఉంటుంది, వికి ఈ ఉంటుంది. ఓకే. సో ఇది మనకు తెలిసిందే. ఎఫ్ అంటే ఫర్ యూ, ఎఫ్ అనగానే ఫర్ యూ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో జీ అనగానే గాంధీ తాత, జీటీ. ఓకే. సో జీ తర్వాత హెచ్ఎస్ హై స్కూల్, హెచ్ అనగానే హై స్కూల్, ఐ అనగానే ఇండియన్ రైల్వేస్. ఓకే. సో జే అనగానే జంగల్ క్యూన్, కే అనగానే పీకే కేపీ పీకే రెండు గుర్తుపెట్టుకోండి. కే ఎల్ అంటే లవ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఎం అంటే మ్యాన్ అయిపోయింది మనకి. ఎం వరకు మీరు చదవండి, ఏబిసిడిఈఎఫ్జిహెచ్ ఐజేకేఎల్, దానికి ఎం వరకు చదువుకొని సో ఎంకి రిలేషన్స్ పెట్టుకుంటే అయిపోద్ది మనం. ఓకే. సో ఇది అన్నట్టు దీనికి సంబంధించిన సిరీస్ అండి. మనకు చూడడానికి తెలిసిపోద్ది ఇది. ఎందుకంటే మన నెంబర్స్ రాసేటప్పుడు ఆడ్గా వస్తున్నాయి అని, కానీ ఇందాకనే మీ ముందే చేశాను ఈ నెంబర్ ఆడ్గా వస్తున్నాయి కానీ మనకు అర్థమైపోయింది. ఓకే, ఓహో ఇది ఈ సిరీస్ కాదు ఈ సిరీస్ అని. సో దాన్ని బట్టి మనం ఆన్సర్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే. సో ఏ టు జెడ్ డోర్ విండో, సో ఫస్ట్ దాంట్లో మ్యాచ్ అయిపోయింది. సెకండ్ దాంట్లో ఎంఏఎన్ మ్యాన్, ఎల్ఓ లవ్. ఓకే. సో దీనికి మ్యాచ్ అయింది. ఈవి విఈ ఎల్ఓవిఈలో విఈ ఇక్కడ వచ్చింది, జీటీ గాంధీ అది ఇక్కడ వచ్చింది. ఓకే, దీనికి మ్యాచ్ అయిపోయింది. జీటీ గాంధీ అది ఇక్కడ వచ్చింది, యూడి వచ్చింది, యూకి ఏం రావాలి ఎఫ్ రావాలి ఫర్ యూ. సో ఇక్కడ రాలేదు కాబట్టి ఇది మ్యాచ్ కాలేదు కాబట్టి ఇది ఆడ్గా ఉంది అన్నట్టు. ఓకే. సో ఫోర్త్ ఆప్షన్ అనేది ఆడ్గా ఉంది అన్నట్టు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో ఇక్కడ కింద ఒక మనకు ఒకటి ఇచ్చిండు 7, 15, 31 అనే సెట్ ఒకటి ఇచ్చిండు. సో ఇప్పుడు వీటికి ఏ రిలేషన్ ఉందో, సో కింద ఇచ్చిన 4 ఆప్షన్ కూడా అదే రిలేషన్స్తో ఫామ్ అయిన ఒక సెట్ని మనం కనుక్కోమంటున్నట్టు. ఓకే. సో నాకు చూడగానే ఏమనిపించింది 7, 15, 31 అంటే ఇది 2 టైమ్స్ ఉంది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 2 టైమ్స్ కొంచెం ఎక్కువ ఉంది అన్నట్టు. ఓకే. సో 7 × 2 + 1. ఓకే. 15 × 2 + 1. ఓకే. సో ఇంటూ 2 + 1 ఉంది కాబట్టి సో ఇది ఈజీగానే ఉంది. సో చూద్దాం ఫస్ట్ దాంట్లో 6 × 12 + 1 13. ఓకే, ఇది పాసిబుల్ అవుతుంది. 13 × 26 అంటే ఇది పాసిబుల్ కావట్లేదు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 5 × 10. ఓకే. సో ఇది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడనే కావట్లేదు. 3 × 6 + 1 7, 7 × 14 + 1 15. ఓకే, ఇది పాసిబుల్ అయింది. ఇంకోటి కూడా చెక్ చేయండి, ఎందుకైనా మంచిది. ఎందుకంటే అన్ని ఆప్షన్ చెక్ చేసుకోవడం బెటర్. 2 × 4 అంటే ఇది కూడా కాలేదు. సో ఓన్లీ 1 పాసిబుల్ అయింది కాబట్టి సో థర్డ్ ఆప్షన్ అనేది మన ఆన్సర్ అన్నట్టు. అయితే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మన ఆన్సర్ పెట్టుకున్న తర్వాత సరే మార్క్ ఫర్ రివ్యూ కోసం పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి టైం ఉంటే, టైం లేకపోతే సబ్మిట్ చేసేయండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ నాన్ వర్బల్ రీజనింగ్ సంబంధించి దీంట్లో ఉన్నాయి, కానీ ఆ డిస్ప్లేలు ఇవి పట్టట్లే. అంటే పంచ్ హోల్స్ కొడతాం కదా, పంచ్ హోల్స్ కొట్టేది ఆ క్వశ్చన్ ఒకటి, మిర్రర్ ఇమేజ్ ఒకటి. సో అవి చాలా పెద్దగా ఇచ్చారు కాబట్టి ఈ డిస్ప్లేలో మీకు చెప్పినా మీకు అర్థం కాదు కాబట్టి సో అవి మీరు చేసుకోండి. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.